మాజీ ముఖ్యమంత్రి గారు తమిళనాడుకి సంబంధించి మన తెలుగు సినిమాల్లో ముఖ్యంగా గూఢాచారి 116లో డీరి 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 డీరిడి కాదు కానీ మరొక పాటలో ఎర్ర బుగ్గల మీద మనసైతే అని ఒక క్యూట్ గాళ్ళుగా కనిపించినటువంటి జయలలిత గారి ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందాలి అని ఆమె చనిపోయిన దగ్గర నుంచి కేసులు జరుగుతూనే ఉంది విచారణ. స్పెషల్ కోర్టు ఒకటి తమిళనాడులో లేదు, అది అంతా ప్రభుత్వానికే సంబంధించింది అని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని తీర్పు ఇచ్చారట. సరే, ఆ తీర్పు ఎలా ఇస్తారు? సహజ న్యాయ సూత్రాలు అనేవి కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరి ఆస్తి అయినా వీలునామా రాయినప్పుడు వారసులకి ఆటోమేటిక్గా చెందుతాయి అనేది జగద్విదితం, అంటే అందరికీ తెలిసిన విషయమే. లీగల్ హైర్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే కొడుకు కానీ కూతురు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళకి కానీ అందిస్తారు. అదే సందర్భంలో వారికి సంతానం లేకపోతే ఎవరైతే ఆస్తి సొంత యజమాని ఉంటారో వారి తమ్ముళ్ళు కానీ, అంటే బ్రదర్స్ కానీ, లేదంటే ఇంకే రకమైన రక్త సంబంధికులకైనా చెల్లుతుంది కదా ఆస్తి. ఆ కోణంలో వారి మేనకోడలు మేనల్లుడు దీపామోహన్లకి క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంటుంది కదా. ఎందుకని మరి కోర్టు దాన్ని నిరాకరించింది? 10,000కు పైగా చీరలాట, బంగారు ఆభరణాలు, గార్డెన్స్, ఆస్తులు కర్ణాటకలో, తమిళనాడులో, హైదరాబాద్లో వీటన్నిటి విలువ 4,000 కోట్ల దాకా ఉంటుందని ఒక అంచనాగా చెప్పారు. పోయస్ గార్డెన్లో హౌస్ ఇవన్నీ ఏం చేశారంటే స్టాలిన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా దాన్ని ఒక స్మారక స్తూపంలాగా మారుస్తామని చెప్పేసి అన్నారు. మార్చినట్టు కూడా ఉన్నారు జయలలిత గారు. మరి ఆస్తుల విషయానికి వస్తే నిజంగానే ప్రభుత్వానికే స్వాధీనం అయ్యేటట్లయితే పెద్ద పెద్ద వారి విషయంలో కూడా ఇలానే జరగాలి కదా. ఒక్క జయలలిత గారికి ఎందుకు ఇలా జరగాలి? ఇప్పుడు రేపో మాపో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ శశికళ గారు కానీ ఇంకొకళ్ళ గారు కానీ క్లెయిమ్ చేసుకుంటారు, కోర్టులకు వెళ్తారు. నాకు తెలిసి ఇది సుప్రీంకోర్టు వరకు కనుక వెళితే ఖచ్చితంగా ఎంతో కొంత ఆస్తులు వీరి మేనకోడలు కానీ మేనళ్ళు కానీ ఎవరైతే చెప్తున్నారో వారి అన్నగారు కుమారులు కుమార్తెలు మిగిలిన కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళకి చెందుతుంది. ఇది సహజ న్యాయ సూత్రం కదా. మరి దీనికి అవన్నీ తమిళనాడు ప్రభుత్వానికే స్వాధీనం చేయాలి అనే తీర్పు ఎలా వచ్చింది? నాకు అదొక ఆశ్చర్యం. అంటే లీగల్ ఇష్యూస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, పైగా సెలబ్రిటీలకు సంబంధించి ఆస్తులు. ఇప్పుడు టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా గారే ఉన్నారు. ఆయన ఆస్తులన్నీ ఆయన విల్ ప్రకారం ఉన్నది కాబట్టి సంస్థలు కూడా ఎవరెవరికి ఎంత వెళ్ళాలనేది రాసి ఉంటుంది. కానీ ఒకవేళ వీలునామా రాయకపోయి ఉండుంటే సహజ సిద్ధంగా ఎవరికి వెళ్ళాలి? వారసులకి కదా. అంటే మామూలుగానే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆస్తి, అంటే కొన్ని సందర్భాల్లో మనం ఇవి కూడా చూస్తాం కదా, హత్యలు కానీ లేదు దుర్మరణాల పాలైన వారి ఆస్తులు ఎలా వెళ్ళాలి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. అట్లాంటప్పుడు మరి పెద్ద వ్యక్తి, తమిళనాడు జనం మొత్తం కూడా అమ్మగా పిలుచుకునే జయలలిత గారు ఆస్తుల గురించి ఎక్కడా వీలునామా రాయలేదా? ఎందుకు రాయలేదు? వీటన్నిటి మీద ఏంటంటే ఒక చర్చ జరుగుతుంది. పైగా ఆమె పోలికలు కూడా కనపడుతున్నాయి కదా ఆమెకి. ఆమెలానే కొద్దిగా ఫ్యాటీగా కానీ మన దీప అప్పట్లో పార్టీ కూడా పెట్టారు. మరి ఎందుకో వారసులుగా జనం అయితే గుర్తించలేకపోయారు. మధ్యలో అప్పుడెప్పుడు పెంపుడు కొడుకుగా ఒక అతను వచ్చాడు, వాళ్ళు కూడా ఎందుకు క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు అనేది ఆలోచించాలి. జనరల్గా అయితే ఏ లాయర్లైనా మన వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా కామెంట్ పెట్టవచ్చు. మన జయరామ్ రెడ్డి గారు ఎవరో ఒక ఆయన కూడా పెట్టేవాళ్ళు కదా ఈ మధ్య కామెంట్లు పెట్టచ్చు. వాళ్ళైనా ఈ లీగల్ ఇష్యూస్ సంబంధించి ఏం జరిగింది అనేది మీకు తెలిసిన సమాచారం మీరు పంచుతుంది. నాకు తెలిసి సుప్రీంకోర్టు వరకు కనుక ఇది వెళితే సహజ న్యాయం ప్రకారం అయినా సరే ఎవరూ లేరు కాబట్టి ఇక వారసులు అంటే ఆమెకి పుట్టిన వాళ్ళు కానీ లేదంటే వాళ్ళకి పుట్టిన వాళ్ళు కానీ ఎవరూ లేరు కాబట్టి సహజంగానే ఆ అన్న కుమారులకి వాళ్ళకి వెళ్ళదు కనుక తీర్పు కనిపిస్తే రాబోయే రోజుల్లో మిగిలిన వాళ్ళు కూడా ఆ తీర్పుని ఉదహరించి క్లెయిమ్ చేసుకోవటం, లేదంటే అన్క్లెయిమ్గా ఉండిపోవటం కూడా జరగవచ్చు. బై.